హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి చూసారా, ఇలా పోట్ నెక్ కానీ ఏ షేప్ నెక్కకైనా పైపింగ్ ఇలా బొటిక్ స్టైల్లో వచ్చేలాగా ఎలా స్టిచ్ చేసుకోవాలో వీడియోలో అయితే చూపించాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మీకు మరి దగ్గరగా చూపిస్తాను చూడండి ఎంత క్లియర్గా వచ్చిందో. అంత నీట్గా వస్తుంది. ఇది బొటిక్ స్టైల్లో అండి. వీడియో అయితే చూసేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీ ముందుకు మంచి వీడియో అయితే వచ్చేసాను. అదేంటంటే బోట్ నెక్స్కి కానీ నెక్ షేపులకు కానీ పైపింగ్ బొటిక్ స్టైల్ ఫినిషింగ్ వచ్చేలా పైపింగ్ అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే బ్యాక్ ఓపెన్ కండి చూపిస్తుంటా. మనం ఉక్సుల పట్టీకి తాళ్ళ పట్టీకి వెనకాల వేసుకుంటాం కదా, దానికైతే ఒక 1/2 ఇంచు ఖర్చు కానీ 1/4 ఇంచు ఖర్చు కానీ వదిలేసుకోవాలి. ఆ 1/4 ఇంచు ఖర్చు వదిలేసుకుని మనకి షోల్డర్ ఎంత ఉన్నదన్నది కొలుచుకోవాలి. బోట్ నెక్ అన్నమాట. నాకైతే 15 ఇంచుల షోల్డర్ వచ్చిందండి. ఆ 15 ఇంచులు తీసుకుంటున్నాను నేను. ఖర్చు వదిలేసుకుని 3 ఇంచెస్ మనకి షోల్డర్, 4.5 ఇంచెస్ ఏమో నెక్ విత్తుకి తీసుకుంటున్నాను. 3.5 నెక్ డౌన్కి తీసుకుంటున్నాను. నెక్ డౌన్కి తీసుకుని, ఇది పోట్ నెక్ కదండి, ఇలా రౌండ్ షేప్ అన్నది ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసుకున్నాక ఇప్పుడు మనకు బ్లౌజు నెక్ పొడవు ఎంత ఉన్నదో బ్లౌజ్ని బట్టి చూసేసుకోవచ్చు. అక్కడ వరకు అయితే మార్క్ చేసేసుకోండి. ఎంతవరకు ఉన్నదో అంతవరకు ఒక మార్క్ చేసుకోండి. నేనైతే జస్ట్ డ్రాప్ షేప్ అయితే ఇద్దాం అనుకుంటున్నానండి. వాళ్ళు డ్రాప్ షేప్ ఇమ్మన్నారు. మీరు స్క్వేర్ నెక్కకైనా డైమండ్ షేప్కైనా లవ్ సింబల్ వస్తుంది, ఆ షేప్కైనా దేనికైనా సరే ఇలాగే పైపింగ్ వేసుకోవచ్చు. మీకు చాలా అంటే చాలా ప్రొఫెషనల్స్ వస్తుంది కదా, అలా వచ్చినట్టు వస్తుంది అన్నమాట. ఇలా 9.5 వచ్చిందండి నాకు నెక్క పొడవు వచ్చేసి పూర్తిగా. ఇది డబల్ ఫోల్డింగ్ మీద క్యాన్వాస్ అయితే తీసుకోవాలి. నెక్ అయితే క్లాత్ మీద అయితే ఇప్పుడు కట్ చేయకూడదండి. ఓన్లీ మనకి ఇలా ఏ షేప్ కావాలో ఎంత పొడవు కావాలో చూసుకోవడానికి ఫస్ట్ అయితే డ్రా అయితే చేసుకోవాలి, మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా కదలకుండా, క్యాన్వాస్ కదలకుండా, క్లాత్ కదలకుండా పిన్నులు అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని మనకి ఎక్కడి వరకు మార్క్ చేసుకున్నామో కరెక్ట్గా అదే ప్లేస్లో క్యాన్వాస్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా 4 చోట్ల మార్కింగ్ అయితే చేసేసుకుని బ్లౌజ్ పీస్ అన్నది తీసేసుకోవాలి. తీసేసుకుని ఇప్పుడు మనం షేప్స్ మార్క్ చేసుకోవాలండి. ప్లస్ దీనికి ఏంటంటే మనం ఖర్చు కలిపే తీసుకోవాలి. క్యాన్వాస్కి ఖర్చు వదిలేసి అయితే తీసుకోకూడదు. ఎందుకంటే నెక్ డీపు చిన్నది వచ్చేస్తుంది. క్యాన్వాస్ పక్క నుంచే వేస్తాం కదా కుట్టు, అందుకు ఇలా డ్రాప్ షేప్ అన్నది మార్క్ చేసేసుకుంటున్నాను నేను. ఇలా మార్క్ చేసేసుకుని దీన్ని ఒక ఇంచు ఖర్చు ఉండేలా షేప్ ఎలా ఉందో కరెక్ట్గా అలా షేప్ అన్నది ఇచ్చేసుకోవాలండి. ఇది కరెక్ట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇలా డ్రాప్ షేపు.
మనం ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకున్నది కూడా షేప్ గీసుకున్నాం కదా, అది కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకుని ఇది పక్కన పెట్టేసుకుని సెంటర్లో ఇప్పుడు కటింగ్ అయితే చేసుకోండి. ఇలా కటింగ్ చేసేసుకుని లైనింగ్ కూడా కటింగ్ చేసేసుకోవాలి. బ్లౌజ్ లైనింగ్ కూడా కటింగ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాక లైనింగ్ అయితే అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసేసుకుని ఇప్పుడు మనం క్యాన్వాస్ మీద మార్క్ చేసుకున్నాం కదండి, అది ఐరన్ అయితే చేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా కటింగ్ ఐరన్ చేసేసుకుని సెంటర్లో కటింగ్ చేసేసుకున్నాక ఒక 1/2 ఇంచ్ ఖర్చు అన్నది ఉంచుకుని చుట్టూరు వేస్ట్ క్లాత్ అంతా తీసేసుకోవాలి. వేస్ట్ క్లాత్ తీసేసుకుని దీనికి అక్కడ చూపిస్తున్నాను కదండి, అక్కడ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇది స్టిచ్ ఎందుకు వేస్తున్నానంటే యాక్చువల్గా ఐరన్ చేశాక అవసరం ఉండదు, మామూలుగా నెక్కలు అయి తిప్పేటప్పుడు. దీనికి మనం పైపింగు కుడతాం కదండి, బ్యాక్ సైడ్ నుంచి కుడతాం, ఆపోజిట్లో కుడతాం. ఆపోజిట్లో కుట్టినప్పుడు మనకి ఎక్కడి వరకు క్యాన్వాస్ ఉన్నదో ఒక్కోసారి కనిపిస్తుంది, కనిపించకపోతుంది. ఇలా కనిపించలేనప్పుడు మనం అలా కుట్టు వేసేసుకుంటే కనుక మనకి క్యాన్వాస్ ఎక్కడి వరకు ఉన్నదో అక్కడి వరకే మనం పైపింగ్ వేసుకుంటే చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. ఇలా 1/2 ఇంచ్ ఖర్చు ఫోల్డింగ్ అన్నది చేసేసుకోండి. ఇదే విధంగా రెండోది కూడా రెడీ చేసేసుకున్నాక ఇప్పుడు దీనికే పైపింగ్ వేసుకోవాలండి. దీనికైతే ఫోల్డింగ్ చేయవలసిన అవసరం ఉండదు. పైపింగ్ ఫోల్డింగ్ చేసుకుంటాం కదా నార్మల్గా అయితే, అలాగైతే అవసరం ఉండదు. చూసారా, నేను బ్యాక్ సైడ్ తిప్పి పైపింగ్ జాయిన్ చేస్తున్నాను. పైపింగ్ అయితే డెఫినెట్గా విడిగా కుట్టుకోవాలండి, ఇలాంటి షేప్స్ అయితే ఇవ్వడానికి. దాని మీదే పెట్టి బ్లౌజ్ మీద పెట్టి కుట్టేద్దాము అనుకుంటే కనుక ఖచ్చితంగా రాదు. ఇలా షేప్స్ తిప్పేటప్పుడు పైపింగ్ కూడా సాగదీయకూడదండి, ఇది ఒక టిప్ కింద యూస్ చేసుకోండి మీరు. ఇలా రెండు కూడా రెడీ అయితే చేసేసుకున్నాక ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకోవాలి. మనం లైనింగ్ జాయిన్ చేసేసుకున్నది ఉన్నది కదా, అది పీస్ తీసుకుని దీన్ని ఇప్పుడు మనం పైపింగ్ అయితే కింద ఉన్నది కదా క్యాన్వాస్, అది ఉల్టాగా పెట్టేసుకుని కదలకుండా లైనింగ్కి పిన్నులు అయితే పెట్టేసుకోవాలి. ఇలా పిన్నులు పెట్టేసుకుని సేమ్ క్యాన్వాస్ మీద కుట్టు ఎక్కడికి ఉన్నదో చూసుకుంటూ దాని మీదనే కుట్టు వేసుకోవాలి. మనం మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి మన క్యాన్వాస్ మీద కుట్టు ఎక్కడి వరకు ఉన్నదో, పైపింగ్ క్లాత్ ఎక్కడి వరకు వచ్చామో మీకు చూస్తేనే తెలిసిపోతుంది. ఇలా షేప్స్ ఉన్న చోట పాదం ఆపుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతే నీట్ ఫినిషింగ్ అన్నది వస్తుందండి. ఇది యాక్చువల్గా నాకైతే ఫస్ట్ తెలీదండి, ఇది నాకు హైదరాబాద్ నుంచి వచ్చింది ఒక బ్లౌజు, రిపేర్కి అయితే వచ్చింది. అది ఎలా అంటే రిపేర్ అంటే పెద్ద రిపేర్ కాదు, ఓన్లీ నెట్ హ్యాండ్స్ వేయించుకున్నారంట. వాళ్ళకి నెట్ హ్యాండ్స్ వద్దు, నార్మల్గా స్టిచ్ చేసేయండి లైనింగ్ వేసేసి అనేసి ఇచ్చారు. అది రిపేర్ చేస్తుంటే నెక్ షేప్ బాగా వచ్చింది. ఇది ఎలా వచ్చిందా అని చూసేటప్పటికి చాలా బాగా ఫినిషింగ్ ఉన్నది. ఎలా వచ్చిందా అని చూసేటప్పటికి ఇదే మెథడ్ యూస్ చేశారండి. ఆవిడ బొటిక్లో అయితే స్టిచ్ చేయించుకున్నారంట.
ఇలా కుట్టు వేసాక పావించి ఖర్చు వదిలేసుకుని కటింగ్ అయితే చేసేసుకున్నాక చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకోవాలండి. ఇచ్చేసుకుని ఈ చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుంటేనే మనకి పైపింగ్లన్నా నెక్ షేప్లన్నా బాగా తిరుగుతాయి. ఇలా ఇచ్చేసుకున్నాక ఇది ఫింగర్తో ప్రెస్ చేసుకుంటూ మనం థ్రెడ్ కానీ ఇలా థ్రెడ్ కొంచెం బయటికి రావట్లేదంటే ఇలా ఏమన్నా టన స్క్రూ కానీ ఏమన్నా ఇచ్చుకొని ప్రెస్ చేసుకుంటే అక్కడ కరెక్ట్గా వచ్చేస్తుందండి. మీకు ఇలా చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత నీట్గా వచ్చిందన్నది. అలా కరెక్ట్గా నీట్గా వచ్చేలా సర్దేసుకుని నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత నీట్గా వస్తుందో. ఇలా రెండోది కూడా స్టిచ్ వేసేసుకోవాలండి. మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి ఫినిషింగ్. ఇలా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు రెండోది కూడా సేమ్ ప్రాసెస్లో స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. ఇలా పాదం తిప్పుకుంటూ వేసుకోవాలండి ఏ షేప్కైనా. మీకు రౌండ్ నెక్ వేసుకోవాలన్నా కూడా పైపింగ్ అన్నది సాగదీయకూడదు, బ్లౌజ్ పీస్ కూడా సాగదీయకూడదు. రెండు ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా రెండు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాక పావించి ఖర్చు వదిలేసుకొని చిన్న చిన్న టాక్స్ ఇచ్చుకొని దగ్గరగా ఇచ్చుకోండి. ఇది కూడా షేప్ బాగా తిరగడానికి పనికి వస్తుంది టిప్పు. ఇలా తిరగలేని చోట ఫింగర్తో ఇలా ప్రెస్ చేసేసి ఇలా ఏమన్నా స్క్రూ డ్రైవర్ ఉంటే కనుక ఇలా ప్రెస్ చేసుకోండి, నీట్గా వచ్చేస్తుంది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో రౌండ్ షేప్ అన్నది, డ్రాప్ షేపు. ఇలా మీకు క్లాత్ కొంచెం పైకి వచ్చేసినట్టు అనిపిస్తే కనుక పైన ఒక కుట్టు వేసేసుకోండి. పైపింగ్ దగ్గరగానే ఒక కుట్టు వేసేసుకోండి. అప్పుడు క్లాత్ ఇంకా బయట దాని దగ్గరకంటే వెళ్ళిపోయినట్టుగా కనిపించకుండా ఓన్లీ పైపింగ్ ఒకటే కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. అంతేనండి, ఎంతో నీట్గా ఉండి బొటిక్ స్టైల్ ఫినిషింగ్ వచ్చేలా పైపింగ్ అయితే ఇలా రెడీ చేసేసుకోవాలి. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వేరే నెక్కలకి తిప్పడం రావట్లేదంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే నేను ఖచ్చితంగా వీడియో రూపంలో రిప్లై అయితే ఇస్తాను.